హే గైస్, మన బెస్ట్ ఫ్రెండ్ గగన్, వాడి పేరు వచ్చేసి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇప్పుడైతే వాడిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. ఒరే షిన్చాన్, నోబితా, డోరేమాన్, మీరు కూడా నాతో రండి, మా ఫ్రెండ్ అని చూద్దరు. సరే అన్నయ్య, సరే అన్నయ్య, సరే అన్నయ్య. మనమైతే కొత్త కారు కొనాలి వాడి కోసం. రండి, మనం అయితే తొందరగా షోరూమ్కి వెళ్దాం. సరే అన్నయ్య. వదిలేండి, మనం కార్లో వెళ్దాం. సో తొందరగా అయితే కార్లో వెళ్ళిపోదాం. వర్షం కూడా కరెక్ట్ టైంకి అయితే పడుతుంది. అదే అందరు తొందరగా ఎక్కండి. వాడికైతే నా బెస్ట్ ఫ్రెండ్కి అయితే నేనైతే గోల్డ్ కార్ అయితే గిఫ్ట్గా సర్ప్రైజ్ చేయబోతున్నా. వాడైతే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి వాడైతే నాకు ఫ్రెండ్ అనమాట. సో నేను కూడా ఇప్పుడు గోల్డ్ కార్ తీసుకోలే, ఇంకా వాడు కూడా మన ఇంట్లోనే ఉంటాడు. ట్రైన్ నెక్స్ట్ ట్రైన్కి అయితే వస్తాడంట వాడు. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. నాకు తెలిసి వాడు ఫోన్ చేసిండు. ఆగండి. అరే చెప్పు. నేను రావడం కొంచెం లేట్ అయింది, ఇప్పుడే వస్తున్నా. ఇప్పుడే ఒక ట్రైన్ ఎక్కా. సరేరా, రండి కార్ ఆలోపు తీసుకుందాం మనం. వాడికి తార్ కూడా ఇష్టమే, బట్ మనం తీసుకోబోయేది ఇది ఇన్నోవా కదా. మన ఇన్నోవానే, గోల్డ్ ఇన్నోవా. అది కూడా కాటా కూడా వచ్చింది. సో కార్ అయితే తీసుకున్నాం. డోరేమాన్ జరుగురా, తొందరగా అయితే వెళ్ళిపోదాం. వీళ్ళైతే ఇంకా రాలేదన్నమాట. రండ్రా. మీరైతే ఆ కార్ని చూస్తే షాక్ అయిపోతారు, ఎందుకంటే అది రియల్ గోల్డ్తో చేసింది అన్నమాట. అది అయితే ఇంకా నేనే ట్రై చేయాల్సింది ఇప్పుడు. మరి మీరు తొందరగా వచ్చి ఎక్కండి. మనకు లేట్ అయితే ట్రైన్ మిస్ అయ్యిద్ది. డోరేమాన్, సారీ షిన్చాన్, వాడేడి? అక్కడే ఉన్నాడన్నయ్య. దారా ఎక్కువ వచ్చి. అసలుకైతే నోబితా గాడి కలర్లోనే ఉంది కారు. సో ఇంకా తొందరగా అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడికైతే సర్ప్రైజ్ కదా. నేనైతే దీన్ని వచ్చేసి ఇక్కడైతే పార్క్ చేస్తాను. లేదు, మనం అయితే స్టేషన్లోకి తీసుకెళ్ళిపోదాం డైరెక్ట్. నేనైతే ఇట్లా స్టెప్స్ అయితే ఎక్కాను. స్టెప్స్ ఎక్కే కెపాసిటీ దీనికైతే లేదనమాట. సో దీన్ని అయితే తీసుకెళ్ళి ట్రైన్ కూడా వచ్చేసింది. తొందరగా దిగుదాం. తొందరగా రండి, ట్రైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. తొందరగా వెళ్ళిపోదాం. వాడినైతే చాలా రోజులు ఏం చూసి. సో తొందరగా అయితే వచ్చేసాం. ట్రైన్ అయితే వచ్చేసింది. సో గైస్, వీడైతే వచ్చేసాడు. ఎరా గగన్, ఎన్ని రోజులు అయిందా నిన్ను చూసి? నేను కూడా రాను, నిన్ను చూసి చాలా రోజులైంది. వీళ్ళు మా తమ్ముళ్ళు షిన్చాన్, నోబితా, డోరేమాన్. హాయ్ పిల్లలు. హాయ్ అనే పిల్లలే, మీరేమో అనుకోవద్దు. అరే నీకు సర్ప్రైజ్ దా. ఏంటో సర్ప్రైజ్? నోబితా, అంకుల్ వెనక ఏంటి? తొందరగా రండి, నువ్వు తొందరగా వచ్చేసాయి. ఈ కారు భలే ఉంది. ఇది నీకోసమే నేనే కొన్నా. నా కోసమా? అవునరా, నీకోసమే కొన్నాను. నువ్వు దీన్ని వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు నువ్వు తోలుతావా? నువ్వే తోలురా. సరే, వచ్చి ఎక్కండి.
అరే నోపుతా డోరేమాన్, అందరు వచ్చి కూర్చోండి కార్లో. మీ ఇద్దరు ఏంటి అక్కడ ఎక్కుతున్నామని? సో తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇంటికి. సారీరా. నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? అదే నీకోసం మహేంద్ర తార్ గోల్డ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇది అయితే ఇప్పుడు కొంది, నెక్స్ట్ మళ్ళీ రేపు తీసుకుంటా. ఇంకో విషయం ఏంటంటే మన ఫ్రెండ్ నిహాల్ అని కూడా ఉంటాడు, వాడు కూడా వస్తాడనమాట. దీన్ని అయితే ఇంకా ఏం మాడిఫై చేపియద్దు అంటున్నాడు వాడు వచ్చేసి. సో వాడికి ఇష్టం వచ్చినట్లు దీన్ని గోల్డ్ కలర్లోనే ఉంచుద్దాం, ఎందుకంటే గోల్డ్ కలర్ ఉండడం రేర్ కదా. గ్యారేజ్లో పెట్టేయాలి దీన్ని తీసుకెళ్ళి. అరే గ్యారేజ్ బాగా నిండిపోయిందిరా. ఆగండి ఒక్క నిమిషం రా. ఈ బుల్లెట్ బైక్ అయితే తీసేస్తా నేను. సో తొందరగా అయితే ఇంకా కార్ని అయితే లోపల పెట్టేయాలన్నమాట. అది నేను కార్ లోపల పెడతాను. తీసుకొచ్చి అయితే పెట్టేసాము. ఇంకా రండి రండి రండి. అరే గగన్ దారా, ఇదైతే మన ఇల్లు అన్నమాట. ఇంకా వావ్ మీ ఇల్లు చాలా బాగుందిరో. సరే గాయస్ ఇంకా ఉంటాను, సీ యూ టుమారో. మన నిహాల్ కాడ వచ్చాక అయితే వీడియో చేస్తాను. బాయ్ బాయ్.